నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు తనుష్క గారు. తనుష్క గారు ప్రముఖ సంఖ్యాశాస్త్ర, అలాగే జ్యోతిష్య, వాస్తు నిపుణులు. ఎన్నో విషయాల గురించి ఎంతో చక్కగా వివరణ ఇస్తూ ఉంటారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. సో, ఈ బ్లాక్ మ్యాజిక్ అనే మాట ఈ మధ్య ఎంత వినపడుతుందంటే అవును. అసలు మామూలుగా కాదు. సో, అసలు ఏమిటమ్మా ఈ బ్లాక్ మ్యాజిక్ వల్ల నిజంగా అంత ప్రభావం ఉంటుందా? అసలు బ్లాక్ మ్యాజిక్ అంటే ఏమిటి? యాక్చువల్‌గా బ్లాక్ మ్యాజిక్ అనేటప్పుడు ఏందంటే, ఒక్కరిని వశీకరణం చేసి వాళ్ళ వైపు మార్చుకునేది ఒకటి ఉంటది. హ్మ్. సో, ఇంకొకటి ఏందంటే, వాళ్ళు అసలు మంచిగా ఉన్నారు, ఒకరు డెవలప్ అయ్యి బాగున్నారు అంటే, వాళ్ళని అసలు ఈర్ష్యతో చేసేది ఒకటి. ఓకే. నెక్స్ట్ ఏందంటే, వీళ్ళు బ్లాక్ మ్యాజిక్ అనేటప్పుడు ఒకరికి చేతబడి చేసి, వాళ్ళని ఎలానో అసలు ఏం లేకుండా చేయాలి. హుహు. అసలు కొంతమంది ఏందంటే, వీళ్ళేం చేస్తారంటే, బ్లాక్ మ్యాజిక్ అంటే ఇప్పుడు సపోజ్ చాలా విషయాలు ఉంటది ఇందులో. హ్మ్. ఇందులో ఏందంటే, అసలు మన కేరళ ప్రకారం చూసామంటే ఎక్కువ విషయాలు చెప్పొచ్చు. హ్మ్. ఒకటి మారణము, ఒకటి స్తంభనము, హ్మ్. వశీకరణము. హ్మ్. స్తంభనం అంటే ఒక పెద్దగా ఒకరు ఎదుగుతున్న మంచి డెవలప్ అయితున్నారు. వాళ్ళు డెవలప్‌మెంట్ ఓర్వలేకుండా స్తంభించేలాగా చేసేది. అయ్యో! సో, హ్మ్. ఇలా చేసేస్తారు. హ్మ్. నెక్స్టు హ్మ్. మారణం అంటే వాళ్ళు అసలు మంచిగా ఉండనే కూడదు. వాళ్ళు అసలే ఉండకూడదని వాళ్ళు హ్మ్. చనిపోయేలాగా చేసేది కూడా ఉంటది. అవునా? సో, ఆహా! అట్లాంటిది కూడా కొంతమంది చేసేస్తున్నారు. సో, హ్మ్. అట్లా హ్మ్. కొన్ని టైప్‌లో ఉంటది. హ్మ్. వశీకరణం అనేది హ్మ్. వాళ్ళెప్పుడు మన కంట్రోల్‌లోనే ఉండాలా. మనం చెప్పిన మాటనే హ్మ్. వినాలి. హ్మ్. హ్మ్. సో, మనకు ఫేవర్‌గా వాళ్ళు చేంజ్ అయిపోవాలి అని హ్మ్. చేసే ఉంటది. హ్మ్. సో, ఇప్పుడు ఎన్నో టైప్‌లో ఈ బ్లాక్ మ్యాజిక్ అనే విషయాలు చేస్తారు. హ్మ్. కానీ ఈ బాధల్లోంచి రిమూవ్ చేసే విషయాల్ని ఉంటుంది అవును. కదా! సో, మనం ఎక్కువ ఏందంటే మంచి దాని గురించే కోరుకోవాలి. హ్మ్. ఒకరు చెడిపోయేదానికి ఎలాంటి విషయాలు చేయకూడదు. హ్మ్. సో, ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ అనేది ఏ ఏ రూపంలో వస్తుంది? ఇది హ్మ్. ఎట్లా కనిపెట్టవచ్చు? హ్మ్. ఒకరికి బ్లాక్ మ్యాజిక్ ఉందా అని తెలుసుకోవడానికి కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. హ్మ్. చెప్పండమ్మా. ఇప్పుడు హ్మ్. ఇది ఎట్లానంటే వాళ్ళకి అసలు ఫస్ట్ నిద్ర పట్టదు. అసలు హ్మ్. సరిగ్గా డీప్ స్లీప్ అనేది ఉండదు నైట్‌లో. ఓకే. నెక్స్ట్ వాళ్ళేందంటే అసలు వాళ్ళకు ఎక్కువ ఏమైతుంది హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటది. హుహు. సో, అది కూడా ఎక్కువ బ్యాక్ పెయిన్ ఒస్తది. హ్మ్. అసలు కాళ్ళు మంటలుంటది. ఓకే. నెక్స్ట్ ఏందంటే వాళ్ళకి అసలు ఒక రకంగా నిద్రలోంచి ఉలికి పడతారు భయంతో. ఏదో ఒక డ్రీమ్‌లో అసలు పాములు కనిపిస్తది. అసలు వాళ్ళకి ఏదేదో భయమేస్తూ ఉంటదనమాట. ఓకే. సో, అది హ్మ్. ఒకటి. హ్మ్. నెక్స్టు మంచిగా ఉన్న ఇంట్లో గొడవలు. సో, ఆ హ్మ్. ఇంట్లో తెలిసిపోతాయి అసలు బ్లాక్ మ్యాజిక్ ఉందని. హ్మ్. సరే. ఇప్పుడు ఇది ఎవరి వల్ల బ్లాక్ మ్యాజిక్ ఒస్తుంది? ఎందుకొస్తుంది? అని మన హ్మ్. విషయం హ్మ్. చూడాలి. హ్మ్. ఇప్పుడు ఒక జాతకం అట్లని తీసుకుంటే, వాళ్ళ జాతకంలో వాళ్ళ పూర్వ జన్మ కర్మ ప్రకారము, వాళ్ళ హ్మ్. తోడు పుట్టిన వాళ్ళ వల్ల ఉండొచ్చు బ్లాక్ మ్యాజిక్ విషయము. హ్మ్. లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళతో కూడా రావచ్చేమో. హ్మ్. నెక్స్ట్ ఏందంటే పెండ్లయిన తర్వాత భార్య సంబంధించిన వాళ్ళతో కూడా రావచ్చేమో. ఓకే. అవి కాకుండా వాళ్ళ కజిన్స్, వాళ్ళ హ్మ్. పెదనాయన, వాళ్ళ చిన్నాయన పిల్లలతోనే సో, వాళ్ళ ఫ్యామిలీతో పూర్వీక ఆస్తుల గురించని బ్లాక్ మ్యాజిక్ విషయాలు జరగవచ్చేమో. హ్మ్. హ్మ్. నెక్స్ట్ ఏందంటే వీళ్ళు కొన్ని బిజినెస్ పెట్టుకున్నారు. హ్మ్. వాళ్ళకి అపోజిట్‌లో ఉండే వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళసలు మనకంటే డెవలప్ అయిపోతున్నారు. మన హ్మ్. బిజినెస్ నడవట్లేదు కదా! హ్మ్. అని హ్మ్. చెప్పి చేసేవాళ్ళు ఉంటారు. హ్మ్. సో, ఈ టైప్‌లో చేసేవాళ్ళు ఉంటారు. హ్మ్. కొంతమందిలో ఏందంటే, అసలు ఇష్టపడి ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటే, హ్మ్. అమ్మాయి అసలు ఒప్పుకోవట్లేదు గదా! వేరే మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది. హ్మ్. వాళ్ళ లైఫ్‌ని పాడు చేయాలి. ఓకే. సో, అట్లా చేసేవాళ్ళు ఉంటారు. ఆ హ్మ్. కోపం మీద. హ్మ్. హ్మ్. అంటే బ్లాక్ మ్యాజిక్ అనేటప్పుడు అసలు ఎన్నో రకంగా చేస్తూ ఉంటారు. హ్మ్. హ్మ్. కానీ ఎన్నో సమస్యలు వస్తుంది. బట్ ఎవరి వల్ల వస్తుంది అని హ్మ్. మనం చూడాలంటే వాళ్ళ హ్మ్. చక్రం చూస్తే వాళ్ళకి తోడు పుట్టిన వాళ్ళ వల్లనో, లేదు వాళ్ళ కజిన్ వల్లనో హ్మ్. వస్తుంది అని ఎలా కనిపెడతామంటే, హ్మ్. వాళ్ళ జాతకం చూస్తే వాళ్ళకి తోడు పుట్టిన వాళ్ళకి సంబంధించిన గ్రహం కుజుడు. హ్మ్. సో, నెక్స్ట్ ఏందంటే సహోదర స్థానం అనేది థర్డ్ హౌస్. సో, హ్మ్. అప్పుడేమైతుందంటే వాళ్ళకు తోడు పుట్టిన వాళ్ళ వల్ల వచ్చింది ఈ సమస్య. హ్మ్. లేదు వాళ్ళ కజిన్ వల్ల వచ్చింది ఈ సమస్య అని మనం చెప్పేయవచ్చు. ఓకే. హ్మ్. నెక్స్ట్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వీళ్ళు హ్మ్. చూసి ఊరికే ఈర్ష్యతో చేసేస్తారు. అవును. ఏదో చిన్న చిన్న విషయానికి గొడవలొస్తది. వాళ్ళు హ్మ్. ఎలా మంచిగా ఉంటారో చూస్తామని చెప్పి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆళ్ళ నైబర్స్‌తో హ్మ్. సమస్యలొచ్చి హ్మ్. అలా కూడా బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది. ఓకే. సో, అది దానికి కారకుడు బుధుడు అంటే వాళ్ళకి జాతక రీతిగా. హ్మ్. నెక్స్ట్ లగ్నంలోంచి థర్డ్ హౌస్ దా. సో, వాళ్ళ నైబర్స్ వల్ల వచ్చే సమస్య ఇది. హ్మ్. అప్పుడు వాళ్ళు కూడా చేస్తారు బ్లాక్ మ్యాజిక్. సరే నెక్స్ట్ మనం ఇంకో విషయం చూడాలి. ఒక
మ్యారేజ్ విషయం. మ్యారేజ్ హ్మ్. అని ఇప్పుడు భార్య సంబంధించిన వాళ్ళు, లేదు భర్త సంబంధించిన వాళ్ళు, హ్మ్. ఆ ఇంటి కోడలుకో, లేదు వీళ్ళకి అంటే వాళ్ళ కొడుక్కో ఎవరికైనా. ఎందుకంటే అల్లుడు మన ఇంటితో అల్లుడుగా వచ్చిన వాళ్ళ అసలు మనకే ఫుల్ సపోర్ట్ చేయాలి. హ్మ్. వాళ్ళ తల్లిదండ్రులకి ఏం చేయకూడదు. అలా చేసేవాళ్ళు ఉంటారు. హ్మ్. అదే ఇటువైపు కూడా కోడలు గురించి కూడా చేసేవాళ్ళు ఉంటారు. హ్మ్. కానీ హ్మ్. చెప్పాలంటే అందరూ మంచివాళ్ళే. బట్ కొంతమందిలో ఇలా చేసేవాళ్ళు ఉంటారు. ఓకే. కానీ అక్కడ ఏమైతుందంటే వీళ్ళకి ఎట్లా తెలుసుకోవచ్చామంటే, ఒకరి జాతకం చూస్తే వాళ్ళకి భార్య సంబంధించిన గ్రహము హ్మ్. నెగెటివ్‌గా ఉంటే, వాళ్ళ ఫ్యామిలీలో ఉండే వాళ్ళతో ఆ హ్మ్. ఇష్యూస్ వస్తుంది అని మనం హ్మ్. కనిపెట్టవచ్చు. హ్మ్. సరే ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తున్నారు. హ్మ్. బిజినెస్ తరపులోంచి వస్తుంది అంటే, వాళ్ళ చక్రంలో సూర్యుడు, బుధుడు నెక్స్ట్ ఏందంటే జాతకానికి ఇంపార్టెంట్ వాళ్ళేందంటే బిజినెస్ సంబంధించిన గ్రహాలు. హ్మ్. సో, ఇది వచ్చి నెగెటివ్ అయి ఉన్నప్పుడు వాళ్ళకి బిజినెస్ అంటే చేస్తున్నప్పుడు మీకు శత్రువులు వచ్చారండి. హ్మ్. దానివల్ల సమస్య వచ్చింది అని హ్మ్. చెప్పవచ్చేమో. హ్మ్. వాళ్ళ జాతకంలో 10థ్ లార్డ్ లగ్నం నుంచి 10థ్ లార్డ్ వాళ్ళకి నెగెటివ్ గ్రహం, మాంది గ్రహం ఉంటే అప్పుడు ఏమైతుందంటే బిజినెస్ వీళ్ళు చేసే బిజినెస్ సేమ్ వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల కూడా వస్తది అని హ్మ్. చెప్పవచ్చు. ఓకే. సరే ఇవన్నీ ఎంతో మందులు ఎన్నో బాధల్లో ఉంటారు. అవును. కానీ ఎక్కువ మనకు ఆరోగ్య విషయంలోంచిదా తెలుస్తుంది. ఈ బ్లాక్ మ్యాజిక్ జరిగిందా లేదా అని. హుహు. సో, అసలు బాగా తెలిసిపోతది. ఆ ఇంట్లో చూడండి అసలు వాళ్ళకి ఇంట్లో ఏ మంచి పనులు జరగనివ్వరు. వాళ్ళ హ్మ్. ఇంట్లో ఏందంటే ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ ఉందంటే పెండ్లి జరగదు. ఆ పిల్లలకి ఏజ్ ఎక్కువైపోతూ ఉంటది. తర్వాత ఇంట్లో ఎప్పుడు గొడవలు, ఇంట్లో హ్మ్. ఎప్పుడు ఆరోగ్య సమస్యలు. హ్మ్. సో, హ్మ్. దీన్ని పెట్టి మనం తెలుసుకోవచ్చు. బ్లాక్ మ్యాజిక్ ఓకే. ఉందా లేదా అని. హ్మ్. కొన్ని ఇళ్లలో ఏందంటే తులసి మొక్క పెట్టంగానే చనిపోతది. హ్మ్. సో, అప్పుడు కూడా అక్కడ ఏందంటే నెగెటివ్ వైబ్రేషన్ ఉంది అని ఓకే. తెలుస్తది. ఓకే. హ్మ్. హ్మ్. ఒక నిమ్మ పండు కూడా ఏం చేయవచ్చామంటే, ఒక గ్లాస్‌లో వాటర్ పోసి ఒక నిమ్మ పండు ఒక మంచి టైం చూసుకొని దాంట్లో వేశారంటే, హ్మ్. అది వెంటనే కుళ్ళిపోతది. సో, ఓకే. అది కూడా వాళ్ళకేందంటే నెగెటివ్ ఎఫెక్ట్ అక్కడ ఉందని అర్థం. ఉంది అని హ్మ్. సో, తెలిసిపోతది. హ్మ్. గుమ్మడికాయ కూడా మనకు అర్థం చూడండి. గుమ్మంలో హ్మ్. మెయిన్ హ్మ్. గుమ్మానికి ముందుగా అది కూడా కొన్ని రోజుల్లోనే కుళ్ళిపోతది. అస్సలు. ఓకే. పెట్టంగానే కొన్ని సార్లు ఏందంటే పడిపోతది వాళ్ళది. అసలు హ్మ్. అప్పుడు ఏమైతుందంటే, ఆ నెగెటివ్ ఉంటే వాళ్ళకి కట్టనివ్వదు అక్కడ ఫస్ట్. హ్మ్. సో, హ్మ్. మనం ఒక విషయం చూడాలి. ఎందుకంటే గుమ్మడికాయ వచ్చి మనకు పరమశివుడు అంటే శివుడు ఒక స్వరూపం చూస్తే హ్మ్. శివలింగం లాగానే కనిపించును కదా! ఆ హ్మ్. గుమ్మడికాయ కూడా. అవును. అవును. సో, ఆయన మనకు మంచిగా మనల్ని చూసుకుంటాడనే మనకు మెయిన్ ఆ గుమ్మంలో కట్టేది. హ్మ్. ఆ హ్మ్. నెగెటివ్ ఎఫెక్ట్ ఉందా లేదా అని అదే మనకు అవి ఈశ్వరుని చూపిస్తాయి. కృప ఆ! అందాలి అని. అది అవును. చూపిస్తది హ్మ్. మనకు. సో, హ్మ్. దాన్ని పెట్టి మనకు తెలుసుకోవచ్చు. హ్మ్. చూసామంటే చాలా మందిలో ఈ హెల్త్ ఇష్యూ కానీ, అసలు ఎక్కువ మరీ గొడవలు కానీ, ఇవన్నీ జరిగేది దేనివల్ల అంటే, ఈ బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ ఉండేదాని వల్లన అలా జరుగుతుంది. ఓకే. హ్మ్. హ్మ్.